స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాలలోనూ ఎదగాలని, ఆర్థికంగా, సామాజికంగా తదితర రంగాలలో మరింత ఎదగాలని మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మహిళలకు అండగా వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తుందని స్వయం సహాయక సంఘాల సభ్యులు, లీడర్లు, డిఆర్డీఏ సిబ్బంది ఆర్థిక అవకతవకలకు పాల్పడితే తప్పక చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక టీటీడీసీ భవనం నందు తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షికోత్సవ మహాసభ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మనం జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షికోత్సవ మహాసభను హాజరు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 1995వ సంవత్సరంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారని, నేటికి సుమారు 30 సంవత్సరాలు అయిందని, మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా సదరు సంఘాలు బలోపేతం అయ్యాయని తెలిపారు. ఇందాక చాలామంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారు, వారి కుటుంబాన్ని ఏ విధంగా అండగా నిలిచారని ఆదర్శవంతంగా తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్లోని సంఘాల పటిష్టత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయని అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, అధికారులు, మహిళా సంఘాలు సమావేశాలు, ఎస్హెచ్జి సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా సమావేశాలు నిర్వహణ జరిగేలా చూడాలని, మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను డ్రోన్ దీదీలుగా ఎదగాలని, వాటిని వినియోగం చేసేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి పటిష్టపరచమని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్లు వినియోగించి మన ముఖ్యమంత్రి విజయవాడ వరద విపత్తు సమయంలో వరద బాధితులకు ఆహారం, నీరు, మందులు తదితర సామాగ్రిని అందించడానికి టెక్నాలజీని వినియోగించి ఆదుకున్నారని తెలిపారు. లఖ్పతి దీదీలుగా మన ప్రధానమంత్రి కావాలని కోరుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అలాగే మన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలు కోటీశ్వర్లు కావాలనే ఆకాంక్షతో పలు రకాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, వారి మిద్దిపైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని తద్వారా విద్యుత్ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. మన దేశం దాటి కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీరు చేసే మంచి పని మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి యూఎన్ అవార్డు కూడా వచ్చాం మన దానికి. ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డ్వాక్రా సంఘాలు. ఏ పని కావాలన్నా జిల్లా యంత్రాంగానికి ఫస్ట్ పీడీడీఆర్డీ అని పిలుస్తారు. పిలిచి నాకు ఇది కావాలి చేసేటంటే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరుకోవాలి. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వం పథకాలు కానీ, ప్రభుత్వం ఆలోచన విధానాలు కానీ, మిగతా ఏదైనా కానీ, ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ, ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవేయాలి ఎవరికంటే డ్వాక్రా సంఘాలు చెప్తే చాలు, వెంటనే ఊర్లో వాళ్ళందరికీ కూడా అదే రోజు తీసుకోవాలి. దాన్ని మనము ఈ నెట్వర్క్ అంట, ఈ నెట్వర్క్ ని మనం బాగా వాడుకోవాలి. అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ లాభదాయకం.